హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను విజయవాడ బెన్ సర్కిల్ పిల్లర్ నెంబర్ 3 దగ్గర అయితే ఉన్నాను, ఫ్లైఓవర్ కింద అనమాట. ఈ రోజు అయితే ఒక బస్ జర్నీని అయితే చేయబోతున్నాను. విజయవాడ నుంచి మధురై అయితే వెళ్ళబోతున్నాను. విజయవాడ అంటే తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. మధురై వచ్చి తమిళనాడు. ప్రస్తుతం టైం 2:20 అయితే అవుతుంది. మన బస్సు 2:30కి ఇక్కడ నన్ను పికప్ అయితే చేసుకుంటుంది. బేసిక్ ఈ పికప్ పాయింట్ ఉంది కదా, బెంగళూరు బస్ పికప్ పాయింట్ అని పిలుస్తారు. పేరుకి వర్షాకాలమే కానీ ఎండాకాలంలో ఎండ ఉన్నట్టు ఉంది తెలుసా. అసలు నేను వెళ్లాల్సిన బస్సు అయితే వచ్చింది VKV ట్రావెల్స్ అన్నమాట. బేసిక్ గా ఈ సర్వీస్ ఉంది కదా, ఈ సర్వీస్ విజయవాడ నుంచి నాగర్కోయిల్ దాకా. నాగర్కోయిల్ అంటే దగ్గర ఇంకా మనం కన్యాకుమారి వెళ్ళిపోయినట్టే. వీళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఈ బస్ వచ్చి 2+1 ఎగ్జిక్యూటివ్ AC కోచ్ అన్నమాట. బస్ నెంబర్ చూడండి, TN18BQ9028. దీనికి కవర్ లేదు. వైట్ కలర్ బస్సు చూడటానికి కొంచెం పొట్టి బస్సు లో ఉంది. మరి చూడాలి జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఏంటో. లోపలికి ఎక్కి మన ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేద్దాం. బస్సు లోపలికి అయితే వచ్చాను. పైకి చూడటానికి బస్సు అంతా బాగానే ఉంది, లోపల కూడా బాగుందని చెప్తాను. ఈసారి ఏంటంటే మనది లోయర్ తీసుకున్నా, ఇట్ సైడ్ తీసుకున్నా. బస్సు లోపల ఇంటీరియర్ అయితే ఇది. మనకి సెల్ ఫోన్ హోల్డర్ ఉంది, ఛార్జింగ్ సాకెట్ ఉంది విత్ C కేబుల్ అన్నమాట. AC వెంట్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ గురించి టీవీ కూడా ఉంది. ఇటు లాస్ట్ లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉంది. నాకు ఎందుకు ఈ సింగిల్ బెర్త్లు ఉన్నాయి చూడండి, ఈ విడ్త్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. మరి మొత్తానికి బస్ అయితే ఎక్కేసాం. టైం ఇప్పుడు అరౌండ్ 2:30 అయితే అయింది. ఆన్ టైమ్ లో వచ్చింది. అండ్ నాకు తెలిసి ఆన్ టైమ్ లో బయలుదేరింది అనుకోండి ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి మన వ్యూ అయితే ఇది. కొంచెంసేపు తర్వాత నేను క్యాబిన్ లోకి వెళ్ళి క్యాబిన్ వ్యూ మిగతా విశేషాలు కూడా మాట్లాడుకుందాం. ఎండ మటుకు దారుణంగా ఉంది తెలుసా. లోపలికి ఎక్కినా కూడా ఇంకా చెమటలు కారిపోతున్నాయి. ఈ బస్సు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చెప్పాను కదా, పొట్టి బస్సులో ఉంది. మరి జర్నీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను కొంచెంసేపట్లో. బెడ్ షీట్స్ గురించి మాట్లాడుకుంటే మరీ అంత సూపర్ ఏం కాదు. వాష్ అయ్యి నాకు తెలిసి ఒక 2-3 డేస్ అయితే అవుతుంది అనుకుంటున్నాను నేను. అలాగే ఉన్నది పరిస్థితి. 2:35 అయితే అవుతుంది. మనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బెన్ సర్కిల్ దగ్గర ఉన్నాం. పిల్లర్ నెంబర్ 3-2. ముందు 2 AC వెంట్స్ ఉన్నాయి, వెనక 2 AC వెంట్స్ ఉన్నాయి. ఇది డబుల్ బెర్త్ అనమాట. అది సింగిల్ సైడ్ బెర్త్ అనుకోండి. ఇక్కడ ఒక AC వెంట్, అక్కడ ఒక AC వెంట్. సేమ్ ఎంటర్టైన్మెంట్ కి టీవీ కూడా ఉంది. ఇది క్యాబిన్ వ్యూ. మనం ఇలా క్యాబిన్ దగ్గరకు వచ్చాం. స్టార్ట్ అయిపోయింది బండి, టాటా బండి. గైస్, ఈ రోజు మన బస్ జర్నీ ఎలా ఉండబోతుందంటే, విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాం కదా. విజయవాడ తర్వాత గుంటూరు, చిలకలూరుపేట, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సుల్లూరుపేట, తడ, చెన్నై, విల్లుపురం, తిరుచిరపల్లి, కొట్టంపట్టి, మేలూరు, మధురై. ఇదనమాట మన రూట్. విజయవాడలో పికప్స్ ఉంటాయి కదా, విజయవాడలో పికప్స్ చేసుకుని మనం గుంటూరు అయితే వెళ్ళిపోతాం. గైస్, విజయవాడలో పికప్స్ అన్ని చేసుకున్నాం, గుంటూరు అయితే వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతం మనం కృష్ణానదిని అయితే దాడుతున్నాం. కృష్ణానది బ్యారేజ్ అది ఓపెన్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ అది ఓపెన్ చేసినట్టున్నారు. ఇటు సైడ్ ఫుల్ వాటర్ ఉన్నాయి. కృష్ణమ్మ తల్లి వెళ్ళొస్తాం. ఆ 2 కొండలు ఉన్నాయి కదా, 2 కొండల మధ్యలోనే ఉంటుంది మనకి ప్రకాశం బ్యారేజ్. ఈసారి మనం లాస్ట్ సీట్ తీసుకున్నాం కదా, స్పెషల్ ఎఫెక్ట్లు చాలా ఉంటాయి. బాడీ రోల్ ఉంటుంది అనమాట. విజయవాడ నుంచి మధురైకి ఒక్క బస్ సర్వీసే కాదండి, దీంతో పాటు ఒక 2-3 బస్ సర్వీసులు కూడా ఉన్నాయి. గుంటూరు ఊరు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉన్న ఊర్లో గుంటూరు సిటీ అంటే నాకు చాలా ఇష్టం అని చాలాసార్లు చెప్పాను మీకు. గుంటూరు నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఏదైనా ఓల్వో కేటగిరీ కాదనుకోండి, లాస్ట్ సీట్లు కొంచెం సాహసం అని చెప్పాలి. ఎందుకంటే గతుకుల్లో ఎత్తేస్తుంది, బ్రేక్ వేస్తుంటే బాడీ రోల్ అయితే తెలిసిపోతుంది. అర్థమైపోయింది ఎలా ఉండబోతుందో జర్నీ అనేది. గుంటూరులో ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయో తెలియదు కానీ ఈ ఫ్లైఓవర్ మటుకు గుంటూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది. గుంటూరు బస్ స్టాండ్ దాటి గుంటూరు లోపలికి వెళ్తుంటే ఈ ఫ్లైఓవర్ అయితే తగులుద్ది. వచ్చేసాం మనం గుంటూరు బస్ స్టాండ్ దగ్గరికి. నాకు తెలిసి పికప్స్ అన్ని కూడా ఇక్కడే అనుకుంటున్నాను. గుంటూరులో ఎప్పటి నుంచో కొన్ని ఫుడ్ వ్లాగ్స్ అది చేద్దాం అనుకుంటున్నాను, కానీ టైమే కుదరట్లేదు తెలుసా. గుంటూరులో ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయంటే అన్ని రకాలు దొరుకుతాయి. గుంటూరు బస్ స్టాండ్ ఏరియాలో పికప్స్ అవి అయిపోయినట్టున్నాయి, బయలుదేరిపోయాం. పదండి కొంచెంసేపు గుంటూరు సిటీ అయితే చూద్దాం మనం. భలే ఉంటుంది అసలు గుంటూరు సిటీ.
గుంటూరు సిటీలో ఓన్లీ ఒకటే పికప్ పాయింట్ అనుకుంటా, హైవే కనెక్ట్ అయిపోతాం వెరీ సూన్. ఇంకోటి అయితే సీరియస్ గా ఫిక్స్ అయ్యాను, ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఏసీ బస్సెస్ లో లాస్ట్ బెర్త్ అయితే తీసుకోను. ఈవెన్ వోల్వో బస్ అయినా కొంచెం కన్సిడర్ చేస్తానేమో కానీ ఈ బస్సెస్ లో అయితే మటుకు అసలు తీసుకోను. బాడీ రోల్ వచ్చేస్తుంది, అటు ఇటు ఊగిపోతుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్పించి. వచ్చేసాం మళ్ళీ మనం హైవేలోకి. ఇది ఏ హైవే తెలుసు కదా, కోల్కతా చెన్నై హైవే. గుంటూరు నగరపాలక సంఘం స్వాగతం సుస్వాగతం. కానీ ఇప్పుడు బై బై చెప్తున్నాం మనం. హైవే కనెక్ట్ అయిపోయాం కదా, ఇక్కడ చాలా గొడవన్లు అయితే ఉంటాయి మిర్చికి సంబంధించినవి. గుంటూరు అంటే తెలుసు కదా, ఇండియాస్ వన్ ఆఫ్ లార్జెస్ట్ మిర్చి ప్రొడ్యూసర్. రెడ్ మిర్చి, ఎండు మిర్చి అంటారు చూడండి, అవన్నీ గొడవన్లే. ఆ వెనకాల కనిపిస్తున్నాయి చూడండి సైడ్, అన్ని 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 గొడవన్లే, మిర్చి గొడవన్లు. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. కోల్కతా చెన్నై హైవే పైన మన క్రూజింగ్ స్పీడ్. ఆ బార్ నుంచి బార్ దాకా గొడవన్లు. సాంప్రదాయబద్ధంగా మనకు ఒక సంచి అయితే ఇచ్చారు. ఈ సంచిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ సంచిలో మనకు కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చారు, స్నాక్స్ తో పాటు వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. బ్రాండింగ్ చూసారా, బస్సు బ్రాండింగ్ సంచిది. మిక్చర్ ప్యాకెట్ ఒకటి, వెట్ వైప్ ఒకటి, చిక్కీ ఒకటి, ప్లస్ వీళ్ళ విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు. ఈ రోజు మన జర్నీలో ఎన్నో టోల్ గేట్ తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఒక టోల్ గేట్ ని క్రాస్ చేస్తున్నాం. బొల్లపల్లి టోల్ ప్లాజా అయితే క్రాస్ చేసాం. ఇప్పుడు చిలకలూరుపేట దాటేకి వస్తుంది అనమాట ఈ టోల్ ప్లాజా. మనం ఆన్ ద వే టు ఒంగోలు. క్లైమేట్ ఇప్పుడు కొంచెం చల్లబడ్డది, మబ్బులు వస్తున్నాయి, వర్షం పడద్దేమో చూడాలి. విజయవాడ దాటిన కాడి నుంచి హైవే అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తెలుసా. 5 గంటల 5 నిమిషాలు అయితే అవుతుంది. మనం అయితే వెళ్ళిపోతున్నాం ఒంగోలు లోపలికి. హలో ఒంగోలులో కూడా పికప్స్ ఉన్నాయి. ఒంగోలు నుంచి కూడా మనకి బాగానే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ గైస్, ఒంగోలు నుంచి వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్స్ చేసి చెప్పండి నాకు. ఒంగోలులో పికప్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట. బాగానే ఎక్కుతున్నారు. గుంటూరు ఎక్కారు, చిలకలూరుపేట ఎక్కారు, ఇప్పుడు ఒంగోలు ఎక్కుతున్నారు. నాకు తెలిసి 1 సీటు 2 సీట్లు అలా ఫుల్ అవుతున్నట్టు ఉన్నాయి. ఏంటిది బ్యానర్లు కట్టేసారు రోడ్డు మీద డైరెక్ట్. పికప్లు అన్నీ అయిపోయినట్టు ఉన్నాయి. ఒంగోలు నుంచి బయలుదేరిపోయి మళ్ళీ హైవేకి అయితే రీచ్ అయిపోతున్నాం. 2:30కి బయలుదేరిందని చెప్పాను కదా, ఇప్పుడు దాకా అయితే ఎటువంటి బ్రేక్ ఇవ్వలేదు. సో వాష్రూమ్ బ్రేక్ కానీ లేదంటే టీ బ్రేక్ కానీ ఎప్పుడు ఇస్తారో చూస్తాను నేను. టీఎస్ఆర్టీసీ లహరి బస్సు. ఇక్కడ కూడా ఇంకో బస్సు ఉంది లహరి, ఇది కూడా టీఎస్ఆర్టీసీయే. నాన్ ఏసీ స్లీపర్ అనమాట లహరి సర్వీస్ అంటే. సింగరాయకొండ 30 కిలోమీటర్లు, నెల్లూరు 130 కిలోమీటర్లు, 129 అనుకోండి. ఇంకో 2 అవర్స్లో అయితే నెల్లూరు వెళ్ళిపోతాం. అరౌండ్ 7:30కి వెళ్తాం అనుకుంటున్నాను నేను నెల్లూరు. లా కాలేజ్ ఒంగోలు. ప్రస్తుతం టైం ఏంటి చూడండి, 6 గంటల 15 నిమిషాలు అయితే అవుతుంది. మాకు ఇప్పుడే బ్రేక్ అయితే ఇచ్చారనమాట. కావాలి దగ్గరలో ఉంది బండి. బస్సు వ్యూ అయితే చూపించలేదు కదా, ఇదనమాట బస్ వ్యూ. VKV 2+1 ఎగ్జిక్యూటివ్ ఏసీ స్లీపర్. అట్టట్టుంది, అంత సూపర్ ఏం కాదు. కావలి గ్రాండ్ ఏసీ రెస్టారెంట్ దగ్గర అయితే వాష్రూమ్ బ్రేక్ అది ఇచ్చారు. ఈ వాష్రూమ్ బ్రేక్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి కావలి 8 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఇంకా కావలి దాటలేదు. నెల్లూరుకి అప్రాక్సిమేట్ గా ఒక 60 కిలోమీటర్స్ అనుకోండి. అయిపోయింది వాష్రూమ్ బ్రేక్, బయలుదేరిపోతున్నాం. పదండి కావలి మీదుగా నెల్లూరు అయితే వెళ్ళిపోతాం. ప్రస్తుతం టైం 6 గంటల 25 నిమిషాలు అయితే అయ్యింది. కావల్ టౌన్ లోకి వెళ్లకుండా బయట నుంచి వెళ్ళిపోతుంది అనమాట. బైపాస్ అంటే లోపలికి తీసుకోలేదు అనుకోండి, హైవే నుంచి వెళ్ళిపోతున్నాం. అటు ట్రైన్ బస్సు ప్యారలల్ రన్. ట్రైన్ కనిపిస్తుంది అక్కడ, అదిగోండి ట్రైన్. ICF కోచెస్ తో రన్ అవుతుంది. ఏం ట్రైన్ అంటే అది. లైట్ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది. నెల్లూరుకి ఒక 20-25 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. నెల్లూరు కూడా ఊరు లోపలికి వెళ్ళలేదు, ఊరు బయట మన హైవే ఉంటుంది చూడండి, హైవే మీద ఎక్కించుకుంటున్నారు అనమాట జనాల్ని. అదిగోండి నెల్లూరు. వెల్కమ్ టు నెల్లూరు సిటీ. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ అంట. బస్సు క్రూజింగ్ స్పీడ్ అయితే బాగానే కొడుతున్నారు కానీ దారుణంగా షేక్ ఉంది బస్సు. నెల్లూరులో కూడా
స్టాప్ అన్నమాట. అది కూడా బైపాస్, అది హైవేలోనే ఆపారు, ఎక్కించుకున్నారు, బయలుదేరిపోయింది బండి. ఏమో ఈ జర్నీ నాకు అంతలా మజా రావట్లేదు ఎందుకో మరి. మేబీ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, బస్ చూసి నేను ఏం కామెంట్స్ చెప్పానో మీరు చూసారు కదా, మేబీ దాని గురించి అనుకుంటే అంత మజా రాకుండా సప్పగా అలా వెళ్తుంది. అండ్ దట్టు స్లీపర్ బస్ కదా. 8:25 అయితే అవుతుంది. నాకైతే డిన్నర్ బ్రేక్ ఇచ్చేసారు. హోటల్ గ్రీన్ పార్క్ అంట, గూడూరు దగ్గరలో. రెస్టారెంట్ లోపల ఓకే ఉంది కానీ వాష్రూమ్స్ అయితే బయట బాగలేదు. ఎందుకు ఈ రోజు ఆనియన్ దోశ తినాలనిపిస్తుంది, సో ఆనియన్ దోశ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఆనియన్ దోశ 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనే చెప్తాను. డిన్నర్ అయిపోయింది, ఫుడ్ టేస్ట్ అట్టట్టు ఉంది అంతే. ఇప్పుడే ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ డిపో బండి బెంగళూరు వెళ్ళేది కూడా ఎక్కడే ఆగింది. ఏం బాగుందనో ఈ హోటల్ దగ్గర ఇన్ని బస్సులు ఆపుతున్నారు. అదిగోండి మా వాడు వచ్చాడు, హార్న్ కూడా కొట్టాడు. బయలుదేరిపోదాం ఇంకా. డిన్నర్ ప్లేస్ నుంచి స్టార్ట్ అయిపోయాం. అది తమిళనాడు బండి. ప్రస్తుతం మనం గూడూరు దాటేసి నాయుడుపేటకి ఎన్ రూట్లో ఉన్నాం. నాయుడుపేట నుంచి మనం ఏం డైవర్షన్ తీసుకొని డైరెక్ట్ చెన్నై అయితే వెళ్ళిపోద్ది బండి. చెప్పడం మర్చిపోయాను, డ్రైవర్ స్వాప్ అయితే అయ్యారు, స్పీడ్ పెంచారు బండిది. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు అనమాట. తిరుచిరపల్లి నుంచి ఒక 25 కిలోమీటర్స్ దాటాక వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇప్పుడే ప్రస్తుతం టైం అది చూడండి 6:07 అయితే అవుతుంది. బ్రేక్ అది అయిపోయింది, మేమైతే బయలుదేరిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి. బస్ లో జర్నీ సాగుతుందా అంటే సాగుతుందంటే ఎటువంటి మజా లేదు. ఆ ఫీల్ అనేది ఉంటుంది చూడండి, ఆ ఫీల్ అనేది నేను మిస్ అవుతున్నాను. మేబీ 45 మినిట్స్ 1 అవర్లో ఇంకా మధురైకి అయితే రీచ్ అయిపోతాను నేను. మధురై సిటీకి మొత్తం 3 బస్ స్టాండ్లు అయితే ఉంటాయి అనమాట. నాకు పెరియార్ బస్ స్టాండ్ తెలుసు, మాటుదావని బస్ స్టాండ్ తెలుసు. మన బస్ వచ్చి మాటుదావని బస్ స్టాండ్కి అయితే వెళ్తుంది. పెరియార్ బస్ స్టాండ్ నుంచి కొడైకెనాల్కి అక్కడికి బస్సెస్ అన్నీ వెళ్తాయి అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయితే మాటుదావని బస్ స్టాండ్ ఊరు నుంచి చాలా దూరంగా అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద బస్ స్టాండ్, మాటుదావని బస్ స్టాండ్. చూపిస్తాను, అక్కడే దిగుతాను కదా నేను. ల్యాండ్స్కేప్ బాగుంది కదా, కొండది నన్నగా ఉంది పైన. ఏం ఊరు? మేలూరే, మేలూరు అనుకుంటా. ఈ కొండ కూడా చూడటానికి భలే ఉందిలే. ఏంటి ఇటు సడన్ గా మధురై వెళ్తున్నాడు, దేనికి అనుకుంటున్నారేమో. ఆగండి వస్తున్నాను. కొడైకెనాల్ ట్రిప్ అయితే చేయబోతున్నాను అనమాట. ఈ వ్లాగ్ తర్వాత కొడైకెనాల్ వ్లాగ్స్ అయితే వస్తాయి, 2 వ్లాగ్స్ వస్తాయి కొడైకెనాల్ గురించి. మధురై సిటీకి ఇంకొక 5-6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంటాం. వెల్కమ్ టు టెంపుల్ సిటీ మధురై. మధురైకి చాలా పేర్లు ఉన్నాయండి, నిక్ నేమ్స్. సిటీ ఆఫ్ జాస్మిన్స్, సిటీ ఆఫ్ జంక్షన్, సిటీ దట్ నెవర్ స్లీప్స్, ఏథెన్స్ ఆఫ్ ద ఈస్ట్. అమ్మో ఇలా చెప్పుకుంటే వెళ్తే బోల్డ్ ఉన్నాయండి. వచ్చేసాం మనం మాటుతావని బస్ స్టాండ్కి. ఇదిగోండి ఇదంతా కూడా మాటుతావని బస్ స్టాండ్. చాలా అంటే చాలా పెద్దది. ఆపుతారు ఇప్పుడు దిగడమే. ఎన్ని ప్రైవేట్ బస్సులు ఉంటాయంటే అన్ని ప్రైవేట్ బస్సులు ఉంటాయి. వీకేవీ ఆఫీస్ ఉంది, ట్రావెల్స్ ఆఫీస్ అనమాట. అక్కడ తీసుకొచ్చి దింపారు మన. ఇది మాటుతావని బస్ స్టాండ్ ఎంట్రీ అనమాట. అండ్ ఇదిగోండి మన బస్సు అయితే. ఇదిగోండి మాటుతావని బస్ స్టాండ్, ఓమ్ని బస్ స్టాండ్ అంటారు. ఓవరాల్ జర్నీ గురించి చెప్పాలంటే నాకు నచ్చలేదు, నేనైతే హ్యాపీ కాదు. రాత్రి అంతా ఊపేసింది బస్సు. మేబీ వెనక సీట్లు తీసుకోవడం వల్ల అదొక పాయింట్ అయితే బస్సు కూడా చూడటానికి కొంచెం వెరైటీగా ఉంది. ఈ బస్సు మనల్ని మధురైలో దింపింది కదా, మధురై నుంచి నాగర్కోయిల్ అయితే నాగర్కోయిల్ అంటే దగ్గర కన్యాకుమారి వెళ్ళిపోయినట్టే. నాగర్కోయిల్ కి కన్యాకుమారికి 15 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అండ్ గైస్ జర్నీ అయితే చూసారు కదా, నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను కదా. ఈ వ్లాగ్ ని అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా, ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మధురై.